తన మధ్య ఏదో జరుగుతోంది అనేది స్పష్టమవుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ విషయంలో చాలా వ్యూహాత్మకంగా పకడ్బందీ ప్లాన్తో వెళుతున్నట్టుగా అర్థమవుతోంది, కనిపిస్తోంది కూడా. అందులో భాగమే ఆపరేషన్ త్రిశూల్ అవ్వచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ త్రిశూల్ అండ్ ఆయుధాల కొనుగోళ్లకు నిధుల కేటాయింపు. అండ్ భారత్ సూపర్ పవర్ అవుతుందేమోననే అక్కసు ఖచ్చితంగా బ్రిటిష్ అండ్ అమెరికాలలో కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి ఎక్కడ పూర్వ వైభవం వస్తుందో అనే ఒక అక్కసుతో, ఒక భయంతో పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని భారత్ నెత్తిన కుంపట్లా పెట్టినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఎంజీ రావు గారు, మీ విశ్లేషణ ఏంటి? భారత్ పాకిస్తాన్ల మధ్య ఏం జరుగుతోంది? ఎస్ అండి, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య సరిగ్గా నిశ్చితంగా మన పరిస్థితులు గమనిస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదో ఒకటి జరగబోతుంది. అది ఏంటి అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద, అంతర్జాతీయ ఈ పరిస్థితుల మీద పూర్తిగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం, ఇవన్నీ చేయడం వల్ల నాకు ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒక బిగ్ ప్లాన్ ప్రకారమే ఇదేదో జరుగుతుంది అనేది ఒకటి అవగతం అవుతుందండి. భారతదేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనేది రన్ అవుతుంది, నెంబర్ 1 అవుతుంది అని చెప్తుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ఎండ్ అవ్వలేదు అనేది భారతదేశం చెప్తూనే ఉంది. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ త్రిశూల్ జరుగుతుంది. భారత ఎన్నో ఆయుధాలు సంపాదించుకోవడం, ఇవన్నీ మనకు కనిపిస్తుంది. ఏదో ఒకటి జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న దగ్గరికి వస్తే, బ్రిటిష్ వాళ్ళు అమెరికాతో కలిపి, అంటే పాశ్చాత్య దేశాలు, వైట్ రేస్, ఇక్కడ సూటిగా చెప్పేయాలంటే శ్వేత జాతీయులు భారతదేశాన్ని సుమారు 250 సంవత్సరాల వాళ్ళు అదుపులో పెట్టుకుని వెళుతూ వాళ్ళు ఏం చేశారో తెలుసండి? దే లెఫ్ట్ ఏ ట్రంకేటెడ్ ఇండియా అన్నమాట. అంటే నెహ్రూ భాషలో చెప్పాలంటే ఒక ట్రిస్ట్ విత్ డెస్టినీ, భరతమాతని దారుణంగా పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఎంత పెట్టారంటే చరిత్రలోకి వెళ్తే తెలుస్తుందండి. ఈరోజు మోడీ 2025లో ఉన్న మోడీకి ఒక చారిత్రాత్మకమైన ఒక రోల్, ఒక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంత ఉందో చెప్పే ముందు చరిత్రలో భారతదేశం ఎంత నష్టపోయిందో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి భారతదేశ భూభాగం ఎంత అనుకుంటున్నారు? 32 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే 32,87,263 32,87,263 చదరపు కిలోమీటర్లు. నా నోట్లో ఉంటుంది, ఎందుకంటే భారతదేశం కదండి, మన తల్లి పేరు గుర్తున్నట్టు గుర్తుండాలన్నమాట. భారతదేశం ఎక్స్టెంట్ ఎక్కడ ఎంత అంటే ఏదో బట్టి చెప్పేది కాదు. 32,87,263 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. యాక్చువల్గా భారతదేశం ఎంత అంటే చెప్పాలా? ఒక రకంగా ఇప్పుడు బీజేపీ అంటూ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ అంటూ ఉంటుంది, ఒక అఖండ భారత్ అని. ఏదో బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నది కాదండి ఇది. చాణక్యుడు మొట్టమొదటిగా అఖండ భారత్ అనే ఒక పదాన్ని తక్షశిలాలో 323 బీసీలో అనడం జరిగింది. ఆయనే మౌర్య చంద్రగుప్తుడిని తయారు చేసి, తర్వాత బిందుసారుడు, తర్వాత అశోకుడు ద్వారా అప్పుడు దాకా ఆయన ఉండి అఖండ భారత్ని క్రియేట్ చేసి వెళ్ళాడు. ఈ బ్రిటిషోడికి 1607లో ఈ అఖండ భారత్ చేతిలో దొరికింది. ఆడు ప్రపంచ సూపర్ పవర్ అయిపోయాడు. కానీ బ్రిటిషోడు 1947లో వెళ్ళే నాటికి ఈ అఖండ భారత్ని దారుణంగా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం అంటే, ఇప్పుడు భారతదేశ భూభాగ విస్తీర్ణం 1947లో ఉన్నది 32 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే యాక్చువల్గా బ్రిటిషోడు ఏలిన భారతదేశం ఎంతో తెలుసండి? 49,90,000, అంటే 50 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం. కానీ 1947 నాటికి వాడు ఏం చేశాడంటే 18 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని డివైడ్ చేసేసాడు. ఆ డివైడ్ చేసేసి భారతదేశాన్ని ఒక ట్రంకేటెడ్ ఇండియా అంటారు, ఒక నేరో ఇండియాని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. వెళుతూ వాడు. అది ఎలా జరిగిందంటే, వాడు బ్రిటిషోడు భారతదేశాన్ని ఏలేటప్పుడే 1887 సిపాయిల తిరుగుబాటు, ఆర్మ్డ్ స్ట్రగుల్ జరిగింది. ద ఫస్ట్ స్ట్రగుల్ ఎగ్నెస్ట్ ది బ్రిటిష్ రూల్ అనమాట. ఈ 1857లో వాడికి ఒక పెద్ద గుణపాఠం వచ్చింది. ఈ భారతదేశాన్ని ఏదో ఒకనాడు నేను వదిలి వెళ్ళిపోవాలి. కానీ వదిలి వెళ్ళిపోయిన మరుక్షణం మళ్ళా భారతదేశం రీబౌండ్ అవుతే, రిసర్జెంట్ అవుతే, పునరుజ్జీవనం చెందితే మళ్ళీ ప్రపంచాన్ని రూల్ చేసేస్తుంది అనేది వాడికి అర్థమైంది. ఎందుకంటే ప్రపంచాన్ని రూల్ చేసే ఇండియా వాడి చేతిలోకి వెళ్ళింది, దౌర్భాగ్యం, అన్ఫార్చునేట్లీ. మళ్ళీ దీన్ని ఇలా వదిలితే ప్రాబ్లం అని వాడు హిందూ ముస్లిం డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ, విభజించు పాలించు అనే ఒక ఫార్ములా తీసుకున్నాడు. 2 క్యారెట్ అండ్ స్టిక్, అంటే నమ్మినోడికి క్యారెట్ ఇవ్వడం, లేకపోతే కర్రతో బెదిరించడం, ఈ 2 పాలసీలు వాడు తీసుకుని
ఈ నిజాంలు కొంతమందిని వాడు అదుపు చేసుకుంటూ భారతదేశంలో భూస్వాములను అదుపు చేసుకుంటూ భారతీయుల చేతే భారతదేశాన్ని పరిపాలిస్తూ వాడు భారతదేశాన్ని డివైడ్ చేశాడు. 1905లోనే వాడు ముస్లిం లీగ్ అనేది ఒకటి పెట్టించాడు. తర్వాత ఢాకాలో, తర్వాత మహమ్మద్ అలీ జిన్నాని రెచ్చగొట్టాడు, తర్వాత అలీగఢ్ ముస్లిం మూమెంట్ రెచ్చగొట్టాడు. ముస్లింని చక్కగా వాడు వాదార్చుతూ ముందుకు తీసుకెళ్తూ హిందువులను అణుస్తూ హిందూ ముస్లిం అనే తిరుగుబాటుని తీసుకొచ్చాడు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా హిందూ ముస్లిం అనే విభజన లేదు. అది బ్రిటిష్ వాడే తీసుకొచ్చాడు. దాన్ని విభజించు పాలిషన్లో ఇలా తీసుకొచ్చి 1947 కంటే ముందే అందరూ 1947 పాకిస్తాన్ క్రియేట్ అనుకుంటారు. కానీ 1937లోనే వాడు మన బర్మా, ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్న బర్మా ఇండియాలోది, 1937లో వాడు బర్మాను ఒక దేశం కింద క్రియేట్ చేశాడు. 1935 ఇండిపెండెన్స్ ఆ మూమెంట్లో విస్తృతంగా జరుగుతుంది గాంధీ అనే మూమెంట్. అవి 1937లో మయన్మార్కి స్వతంత్రం ఇచ్చి వేరే దేశం కింద క్రియేట్ చేశాడు. దాని విస్తీర్ణం 6,40,000 చదరపు కిలోమీటర్లు అండి. ఫ్రాన్స్ అంత ఉంటుంది, దాన్ని డివైడ్ చేశాడు 1937లో. తర్వాత దీనికంటే ముందే వాడు సొమాలియా అనేది యమన్నో మన ఇండియాలో ఉండే బ్రిటిష్ ఇండియాలో దాన్ని డివైడ్ చేసేసాడు వాడు. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే దూరం పెట్టి ఎప్పుడూ కూడా ఇండియాలో కలవనివ్వలేదు. అశోకుడు, చంద్రగుప్తుడు వీళ్ళందరూ దాని వేలం కనిష్కుడు వాళ్ళు దాన్ని డివైడ్ చేసి అసలు ఇండియాలో లేకుండా అదుపు చేశాడు. ఈ ఆఫ్ఘనిస్తాన్ వేరే దేశం కింద వదిలేశాడు. నేపాల్ని వేరే రాజ్యం కింద వదిలేశాడు. సిలోన్ అంటే ప్రస్తుత శ్రీలంకకి 1948లో డిఫరెంట్గా స్వతంత్రం ఇచ్చేశాడు. మన వాళ్ళు దాన్ని అడగలేదు కూడా ఆ టైంలో. ఇలా మారిషస్ని డివైడ్ చేసేసాడు, వాడు ఆధీనంలో ఉండేది, అది ఒక దేశం కింద క్రియేట్ చేశాడు. ఇలా చూడండి ఎన్ని ముక్కలు చేసేసాడు వాడు. ఈ విధంగా చేసుకొచ్చి 1947లో అసలు ఇంకా కుదరదని ఈ ఇండియాని ఎలా వదిలినా ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోద్దని వాడు ఏం చేశాడంటే ఒక కార్చిచ్చు నిత్యం మండే ఒక అంటే ఎవర్ బర్నింగ్ ఒక పెద్ద కార్చిచ్చుని మన భారతదేశం మీద ముళ్ళ కిరీటంలో పెట్టాడు. అదే పాకిస్తాన్, ఇస్లామిక్ పాకిస్తాన్ పెట్టాడనమాట వాడు. ఆ పెడుతూ ఎంత దారుణం అంటే అండి, మన ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక బౌండరీ లైన్ ఉంటుంది 3,363 చదరపు కిలోమీటర్ల పొడవుతో. దాన్ని డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంటే ఈ కింద ఉంటుంది అనమాట. ఈ లైను ఎవరు గీశారో తెలుసండి? వాడు వాడు లండన్లో కూర్చుని డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మత స్థలాలు విలేజ్లు 2 ముక్కలు చేస్తూ ఎక్కడ ఎప్పుడు నిత్యం మండుతూ ఉండాలి కదా, అది ఒక పెద్ద గాయం లాగా క్రియేట్ చేశాడు అనమాట. చాలా దారుణం. ఇప్పుడు చూడండి ఈరోజు చూస్తే ఇటు సిక్కులు 2 కోట్ల మంది సిక్కులు ఈరోజు గురునానక్ పుట్టిన స్థలమేమో పాకిస్తాన్లో ఉంటుంది, నానా సాహెబ్ అని, ఓకే, నాన్కానా సాహెబ్ అని. వాళ్ళేమో పుట్టిన స్థలం గురునానక్ పుట్టిన స్థలం అక్కడికి వెళ్ళాలి పంజాబ్లో, పాకిస్తాన్ పంజాబ్లో. ఇటువైపు చూస్తే అమృత్సర్ ఉంటుంది. చూసారా ఎలా విడిపోయిందో? హిందువులు టెంపుల్స్ విడగొట్టేశారు, ఒక పెద్ద పెద్ద మత స్థలాలను విడగొట్టుకుంటూ వాడు పర్మనెంట్గా గీశాడనమాట. చాలా డేంజరస్ ఫెలో వాడు. చూడండి ఎంత కుట్రతో జరిగింది. అది బ్రిటిషు పాకిస్తాన్ను కుంపటగా పెట్టింది. గత 75 సంవత్సరాలుగా ఇప్పటికీ పాకిస్తాన్, ఈరోజు మోడీకి వచ్చిన అద్భుత అవకాశం నేను చెప్తున్నా, ఎలాంటి అవకాశము. ఆ తర్వాత పాకిస్తాన్ ఈరోజు 75 1947 నుండి ఈరోజు 2025 వరకే 78 సంవత్సరాలుగా పాకిస్తాన్ మనతో 5 యుద్ధాలు చేసింది. ఎవరు చేపించారు? అమెరికా బ్రిటన్ల వెనకాలుండి చేపించినాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గత 1990 నుంచి 2025 35 సంవత్సరాలుగా అది నిత్యం వార్ అండ్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని నడుపుతుంది. ఓకే, బ్లీడింగ్ ఇండియా విత్ 1000 కట్స్ అంటారు వాళ్ళు, జియావుల్ హక్ ఇలాంటి వాళ్ళు. చూడండి నిత్యం ఇండియా మీద వాళ్ళు పగ, ఆ పగని బ్రిటిషు అమెరికాలే చేస్తాయి. ఎందుకంటే చెప్తున్నాను, ఒక బ్రిటిషు అమెరికాలు ఈ పాకిస్తాన్ని క్రియేట్ చేసిన చాలా కుట్రపూరితంగా ఘోరం. అసలు ఇండియా ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు దాన్ని అలా క్రియేట్. ఎందుకంటే 1857 నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి 90 సంవత్సరాలు ప్లాన్ చేసి వాళ్ళు పాకిస్తాన్ని డివైడ్ చేశారు వాళ్ళు. అది ఎక్కడ తట్టుకుంటాం ఇండియన్స్ చేసి 5 యుద్ధాలు. మొదటి యుద్ధం, రెండవ యుద్ధం వెనకాల బ్రిటన్ ఆయుధాలు ఉన్నాయి. అన్ని యుద్ధాల్లో అమెరికా ఆయుధాలు, బ్రిటన్ ఆయుధాలు వాడడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో పాకిస్తాన్కి ఎప్పుడు బ్రిటన్ అమెరికాలు ఎప్పుడు వీటో పవర్ ఉపయోగించి దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు చూడండి మనం ఆపరేషన్ సింధూర్లో ఉన్నప్పుడు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, IMF నుంచి రుణాలు ఇప్పించారు వాళ్ళు. చూసుకోండి ఈరోజు ఇండియా పాకిస్తాన్ దెబ్బలాడుకునే సమయంలోనే, క్లాష్ అయ్యే సమయంలోనే ట్రంప్ ఏం చేస్తున్నాడు? అక్కడ వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాడు,
వాళ్ళతో డీల్ చేసుకుంటున్నాడు, వాళ్ళ వైట్ హౌస్లో రెడ్ కార్పెట్ వేస్తున్నాడు. ఇంతకంటే మనం చెప్పనవసరంలా. ఇంకా ఇంత డెలిబరేట్గా చేసేవాళ్ళు వాళ్ళు ఆ టైంలోనే. ఇండియా ఇంత శక్తివంతంగా ఉన్నప్పుడు అంత డెలిబరేట్గా చేస్తారు. అంటే ఇండియా మీరు అడిగినట్టు ఎప్పుడు ఇండియా పునరుజ్జీవనం రిసర్జెంట్ అవ్వకూడదు. ఎందుకంటే దీనికి ఉన్న శక్తి సామర్థ్యాలు మామూలే కాదు. ప్రపంచాన్ని ఏలే శక్తి ఎప్పుడు ఇండియాకు ఉంటుంది. అది ప్రకృతి ఇచ్చిన ఒక వరం అనమాట. ఇక్కడున్న ఒండ్రు మట్టి నేలలు ఏంటి, ఎందుకంటే భారత భూభాగం చైనాతో, రష్యాతో, అమెరికా, కెనడాతో కలిసి చిన్నదే, కానీ వ్యవసాయ భూమి ఇక్కడ 50% ఉంటుంది. ప్రపంచంలో దేనికి ఉండదు. లక్షలాది నదులు, చిన్న చిన్న వాగులు, వంకలు, రైవ్యులెట్స్ వీటిని లెక్క పెడితే ప్రకృతి 365 రోజులు సూర్యరశ్మి ఉంటుంది, వాళ్ళకు ఉండదు. సో నిత్యం వృక్షాలు పెరిగితాయి. అందుకనే ప్రపంచంలో అత్యధిక జనాభా ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే భరతమాత పోషించగలదు కాబట్టి ఎప్పుడూ ప్రపంచంలో సూపర్ పవర్ అవుతుంది. దీన్ని ఎదగకుండా చేసే ఒక కుట్రపూరితమైన ఆలోచనలతో బ్రిటిషు, అమెరికాలు పెట్టిన పాకిస్తాను, ఈ పాకిస్తాన్ దారుణం ఈరోజు 2025లో మోడీ ఇండియా అంటే మోడీ నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి మోడీ దాన్ని సాల్వ్ చేసే ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఈరోజు ఇండియాకి సిద్ధించింది. కాబట్టి ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో జరుగుతుంది. ఏం జరిగేది చాలా బిగ్ ప్లాన్తోనే, సీక్రెట్ ప్లాన్తోనే జరుగుతుంది. ఎంజీ రావు గారు, 1947 నుంచి అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. 5 యుద్ధాలు 48, 65, 1999, 1971 కూడా ఉంది, అండ్ 2025. ఈ 5 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కవింపు చర్యలు చేసే ప్రయత్నం చేస్తోంది. వీటి వెనుక మీరు చెప్తున్నట్టుగా బ్రిటిష్ అండ్ అమెరికాలు ఉన్నాయనేది స్పష్టం. మరి 2025 నాటికి అంటే ఇప్పటికీ మోదీ నాయకత్వంలో భారత్ ఆ పాక్ అనే ఒక ముళ్ళ కిరీటాన్ని, ఆ కుంపటిని అడ్డుకోగల శక్తిని సముపార్జించిందా మన దేశం అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, 1947లో మనం పాకిస్తాన్ అనే ఒక కుంపటిని, ఒక ముళ్ళ కిరీటాన్ని ఈ శ్వేత జాతీయులు వైట్ రేస్ అయిన బ్రిటిషు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కుట్రపూరితంగా మన నెత్తిన మీద పెట్టినాయి. అది ఎప్పుడు ఏదో జీసస్ నెత్తి మీద ఉన్న ముళ్ళ కిరీటం, రక్తం ఎప్పుడు పారులట్టు మన నెత్తి మీద ఎప్పుడూ రక్తం పారుతుందండి. మీరు అన్నట్టు 1947-48లో మొట్టమొదటి యుద్ధం చేసాం 2 సంవత్సరాల పాటు. తర్వాత 1965 మనం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు చైనా మీద మనం దాడిని ఎదుర్కోలేని పక్షంలో అది 1965లో యుద్ధం చేసింది నెహ్రూ మరణానంతరం. రెండవ యుద్ధం. ఇక మూడవ యుద్ధం 1971లో ఇందిరా టైంలో అయ్యింది. ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ మనం 2 ముక్కలు చేసినా మనకి రక్తపాతం, చాలా భయంకరమైన నష్టం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా అభివృద్ధి చెందవలసింది వెనకపడవలసి వచ్చింది. తర్వాత 1999లో 4వ యుద్ధం, కార్గిల్ యుద్ధం వాజ్పేయి టైంలో జరిగింది వెనకాల వెన్నుపోటుతో. తర్వాత 2025లో మనకి 5వ యుద్ధం ఆపరేషన్ సింధూర్. దీంతోపాటు 1990లో మొదలైన ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదం అనేది దారుణంగా 20-35 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకే లక్షలాది మంది అటు ఇటు చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్లో పండిట్లు మనం ఎంత దారుణంగా అక్కడ నుంచి బయటకు వచ్చారో చూడు. కాశ్మీర్ నిత్యం ఒక రక్తపాతం, ఒక బ్లడ్ షెట్ ఉంటుంది. దీంతోపాటు 1980లో ఖలిస్తాన్ అనే ఒక పెద్ద మూమెంటు పంజాబ్ని డివైడ్ చేయడానికి జరిగింది. ఎప్పుడు ఇండియాలో మత కలహాలు జరుగుతూ ఉంటాయి. ముంబై మీద బాంబు దాడులు అని, హైదరాబాద్ అని, ఇలా ఎప్పుడు పాకిస్తానీ టెర్రరిస్టులు ఇక్కడ ఏదో ఒక బాంబులు పెడుతూనే ఉంటారు. అంటే నిత్యం ఇండియాని వాళ్ళు నిత్యం రక్తపాతం తెప్పిస్తూ ఉంటారు. అంటే దాన్ని ఏమంటారంటే జియావుల్ హక్ మాటల్లో చెప్పాలంటే వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. 1000 సార్లు కట్ చేసి దాన్ని ఎప్పుడు రక్తం పారిస్తాం అంటాడు. ఇది ఎవడి వల్ల? బ్రిటిష్ వాడి వల్ల, అమెరికా వల్ల జరుగుతుంది. అందువల్ల ఇండియా నెత్తి మీద ఉన్న ఒక పెద్ద ముళ్ళ కిరీటం లాంటిది పాకిస్తాన్. దీన్ని వదిలించుకోవాలి. కానీ 2025 భారతదేశం అద్భుతమైన శక్తి పాఠవాలు కలిగి ఉందండి. ఈ శక్తి ఎంత అంటే ఈ ముళ్ళ కిరీటాన్ని పూర్తిగా తీసుకుని బంగాళాఖాతంలో మళ్ళీ అది బ్రిటిష్ అమెరికాల మధ్యలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రంలో ఇసిరేసేంత శక్తిని భారతదేశం సంపాదించుకుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1947లో ఏ యుద్ధ సమయంలో కూడా భారతదేశానికి శక్తి లేదు, ఎందుకంటే బ్రిటన్ అమెరికాలు వెనకాల ఉన్నాయి. ఈరోజు బ్రిటన్ అమెరికాలు వెనకాల వచ్చిన భారతదేశం ముళ్ళ కిరీటాన్ని తీసేయగలదనమాట. ఎంత శక్తి అంటే ఈరోజు ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇది $4.2 ట్రిలియన్ ఎకానమీ అండి. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అంటే బ్రిటన్ కూడా మనం అధిగమించాం. మనల్ని ఎవడైతే వేలాడో వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద మెటల్ స్టీల్ అని వాళ్ళన్నీ మనం కొనేసాం. వాళ్ళ స్టీల్ కొనేసాం. మనం అక్కడ ఉన్న ల్యాండ్ లోవర్ వెహికల్నే కొనిపడేసాం. అక్కడ ఆ దేశానికి ఒక ప్రధాన్నే మనం ఇచ్చాం రిషి సునాక్ రూపంలో. బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థను మనం అధిగమించేసాం. అంతటి దారుణం. వాడి కంటే ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఈరోజు ఇండియాలో ఉన్నారు.
ఓకే, 4th లార్జెస్ట్ ఎకానమీ కాకుండా 3rd లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆ తర్వాత 4th లార్జెస్ట్ ఆర్మీ ఉంది, 5th లార్జెస్ట్ నేవీ ప్రపంచంలో, బ్లూ వాటర్ నేవీ అంటారు, ఆటమిక్ కంట్రీ. ఓకే, 6th లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్, 8th లార్జెస్ట్ స్పేస్ పవర్ అండి ఈరోజు. అంటే మనం నిత్యం వారు చేయగలిగినంత స్థితిలో ఈరోజు ఉన్నాం. అది పుతిన్ మాటల్లో చెప్పాలంటే వ్లాడిమిర్ పుతిన్ ఒకరోజు ఒక మాట మాట్లాడుతూ ఒకటి అన్నాడు అనమాట. ఎందుకంటే సూపర్ పవర్ అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే, ఈరోజు భూమి మీద ఏ పవరు కూడా భారతదేశాన్ని ఓడించలేదు 100 సంవత్సరాల యుద్ధంలో కూడా అన్నాడు. దట్ ఈజ్ వాట్ ది పవర్ ఆఫ్ ది 2025 ఇండియా. ఈరోజు ఇండియా ఈజ్ ఇండియా అండి, దానికి ఎవరు సాటి కూడా రారనమాట. ఈరోజు 142 crore పాపులేషన్, టెక్నాలజికల్ హబ్ అయిపోతుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. చైనా అమెరికాలో అసూయపడే స్థితికి ఉన్నాం. 2047 నాటికి ఇది వికసిత్ భారత్ డెవలప్డ్ నేషన్గా అవుతుంది అని ఎవరో అన్నది, మనం అన్నది కాదు, ఇది మోడీ అన్నది కాదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ లైక్ నోమోరా అని, IMF, IBRD, OECD, స్టాండర్డ్ అండ్ పూర్, మూడీస్ లాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక కన్సెన్షువల్గా అంటే ఒక ఏకాభిప్రాయంతో చెప్పిన క్యాలిక్యులేషన్స్ అనమాట. 2047 నాటికి ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ బై సర్పాసింగ్ ద ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ సూపర్ పవర్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాను దాటి 2వ స్థానంలో చైనా వెనకాల ఉండబోతున్నాం. ఈరోజు ఆ మార్గంలో ఉన్నాం. అంటే బ్రిటిషోడు పాకిస్తాన్ ఎందుకు క్రియేట్ చేశారంటే ఇండియా పూర్వవైభవం రాకూడదని. మరి ఆ పూర్వవైభవం ఆల్రెడీ వచ్చింది, ఆ రూట్లో మనం వెళ్ళిపోతున్నాం. అంటే పూర్వవైభవం వచ్చింది అంటే బ్రిటిషోడు క్రియేట్ చేసిన ముళ్ళ కిరీటాన్ని తీసి ఇసిరేయగలుగుతాం. సో దిస్ ఈజ్ వాట్ ఎన్ హిస్టోరిక్ ఆపర్చునిటీ గాడ్ బై ద ప్రజెంట్ ఇండియా, ప్రజెంట్ లీడర్. ఎప్పుడు కూడా ఇండియా అంటే ఆ లీడర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 323 BCలోకి వెళ్తే ఆ రోజు అశోకుడు ఉన్నాడు. అశోకుడు శాంతి దూత ప్రపంచానికి. ముందు మౌర్య చంద్రగుప్తుడు, తర్వాత శాతవాహనులు వచ్చారు, తర్వాత సముద్రగుప్తుడు ఈ మంగోల్ అటాకల్ని, చెంగిజ్ ఖాన్ అటాకల్ని తరిమి కొట్టగలిగారు. గుర్తుపెట్టుకోవాలి, ఇండియాకి ఎప్పుడు కూడా అద్భుతమైన లీడర్లు వస్తూ ఉంటారు. తర్వాత మహాత్మా గాంధీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఇందిరా, తర్వాత ఈరోజు చూస్తే ఈరోజు మోడీకి ఒక అవకాశం వచ్చింది. అవకాశం పాకిస్తాన్, బ్రిటిషు, శ్వేతజాతీయులు భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని ఎప్పుడు అణచడానికి పెట్టిన ఒక ముళ్ళ కిరీటం లాంటి పాకిస్తాన్ని వదిలించుకునే శక్తి ఈరోజు భారతదేశానికి లభించింది. మరి మోడీ ఏం ఆలోచిస్తారు అనేది ఈరోజు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ఒక బిగ్ ప్లాన్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎంజీరావు గారు, ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దేశ విభజన తర్వాత అంటే 1947 తర్వాత పాకిస్తాన్లో ఈ 78 ఇయర్స్లో ఎప్పుడూ లేనంత ఒక బలహీనమైన స్థితిలో ఆ దేశం ఉన్న పరిస్థితి. అక్కడ అంతర్యుద్ధ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, వాటర్ లేదు, ఒకవైపు ఫుడ్ కూడా లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మోదీకి మంచి అవకాశమే కదా. సో ఈ మోదీ ఈసారి ఈ మహదా అవకాశాన్ని వినియోగించుకుంటారా? ఎస్ అండి. ఇప్పుడు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే 1947 నుండి 2025 వరకు గత 78 సంవత్సరాలుగా పాకిస్తాన్ చరిత్ర చూస్తే పాకిస్తాన్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్, ఎకనామికల్లీ, సోషల్లీ, పొలిటికల్లీ, కల్చరల్లీ, మిలిటరీలీ, ఇన్ ఎవ్రీ స్పియర్ ఇట్ ఈస్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ ఇన్ ఇట్స్ 78 years హిస్టరీ అండి. అంటే 78 సంవత్సరాల పాక్ చరిత్రలో పాక్ ఒక అధమ స్థితికి చేరుకుంది. మళ్ళా ఈ ఆపర్చునిటీ వదిలితే మళ్ళీ అది పైకి వెళ్ళిపోతుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మోడీ ఏం చేస్తున్నాడు ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఆపరేషన్ త్రిశూల్ వీటిల ద్వారా అంటే పాకిస్తాన్ యొక్క బలహీన స్థితిని ఇండియా పుట్టులే చేసుకోబోతుందా అనేది మనం పరిశీలించాలి. అందుకే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు భారతదేశం అత్యున్నత స్థితిలో ఉంది 78 సంవత్సరాల్లో 2025 నాటికి ఏ విధంగా చూసినా ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు పాకిస్తాన్ స్థితి చూస్తే తన చరిత్రలోనే అధమ స్థితిలో ఉంది. ఇండియా అత్యున్నత స్థితి, పాక్ అధమ స్థితి. ఇక పాకిస్తాన్ అధమ స్థితిని భారతదేశం ఉపయోగించుకోవాలి. అసలు ఏ విధంగా పాకిస్తాన్ అధమ స్థితిలో ఉంది అంటే 1947 నుంచి 2025 వరకే ఆర్థికంగా అది ఫెయిల్డ్ స్టేట్ అండి. ఈరోజు ఎక్కువ అప్పులు 62% ఈరోజు అప్పులు ఉన్నాయి దాని మొత్తం ఇన్కంలో. అది తట్టుకోలేని పరిస్థితి. అప్పులు ఎక్కువైపోయినాయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. తర్వాత పీపుల్కి పెట్రోల్ని ఇవ్వగలిగే స్థితిలో ఇంపోర్ట్ చేసుకునే స్థితిలో లేదు. ఈవెన్ ఇస్లామాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని రాజధాని నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును కూడా అది ఖతార్కి అమ్మింది అంటే దాని పరిస్థితి ఊహించుకోండి. తర్వాత దాని ఆర్మీ 25,000 ఆర్మీని
ఏదో అద్దెకి ఇచ్చిన రెంట్కి ఇచ్చినట్టు పంపింది ఇది సౌదీ అరేబియా కొన్ని $1 బిలియన్ రుణానికి. తర్వాత దాన్ని FATF గ్రే లిస్టులో పెట్టడం జరిగింది. పొలిటికల్గా చూస్తే ఒక్క పొలిటికల్ పార్టీ త్రిబుల్ P పొలిటికల్ పార్టీ చూసిన, ఈ ముస్లిం లీగ్ పొలిటికల్ పార్టీ చూసిన, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చూసిన, ఏ పార్టీ చూసినా, ఏది నవాజ్ షరీఫ్ పార్టీ చూసినా ఏది కూడా దేశాన్ని నాయకత్వం ఇవ్వలేని పరిస్థితి, ప్రజలు నమ్ముతలేదు. ఆర్మీ కూడా దారుణమైన స్థితి, అది కూడా నమ్మకాన్ని కోల్పోయింది. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ చరిత్రలో ఒక ఆర్మీయో ఒక ప్రజాపాలన ఏదో ఒకటి రెండు ఉండే, కానీ ఈరోజు రెండూ ఉన్నా కూడా పాకిస్తాన్ రూల్ చేయలేని పరిస్థితి, అదే అధమ స్థితికి చేరుకుంది అని చెప్పొచ్చు. ఈరోజు వాటర్ కూడా లేదు, యుద్ధం చేయలేని పరిస్థితి. రీసెంట్గా తాలిబాన్తో కూడా అది మోకారిల్లిన పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్గా కూడా దారుణమైన పరిస్థితి ఏంటంటే బలూచిస్తాన్లో తిరుగుబాటులు జరుగుతున్నాయి. 40% టెరిటరీలో దాన్ని నిలుపుకొని పరిస్థితుల్లో ఆర్మీ ఉంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తిరుగుబాటులు జరుగుతున్నాయి తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా, దాన్ని ఆపలేని పరిస్థితిలో ఉంది. తర్వాత సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో కూడా అశాంతి ప్రబలుంది, దాన్ని ఆపలేని పరిస్థితి ఉంది. ఆర్మీ ఏం చేయాలో పరిస్థితి. తర్వాత చూస్తే డబ్బు లేదు. ఇంకో విధంగా చూస్తే పాకిస్తాన్కి ఇప్పటివరకు ఏంటంటే ఇటు అమెరికా కానీ బ్రిటన్ సపోర్ట్ చేసి, కానీ అవి కూడా దూరంగా ఉన్నాయి, చాలా దూరంగా ఉన్నాయి. ఏదో అమెరికాతో ట్రంప్ డీల్ అయినా అమెరికా దాన్ని నమ్మదు, ఎందుకంటే చైనాతో క్లోజ్ అయిందని. చైనా కూడా దీని మీద సస్పిషన్గా ఉంది. ఎందుకు? రీసెంట్గా ట్రంప్తో వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్ డీల్ చేసుకున్నారు, ఆర్మీ ఆయుధాలు తెచ్చుకోబోతున్నారు. కాబట్టి చైనా సస్పెక్ట్ చేస్తుంది. చైనా నమ్మడంలే, అటు అమెరికా నమ్మడంలే, బ్రిటన్ నమ్మడంలే, పాశ్చాత్య దేశాలు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ తన చరిత్రలోనే మిత్ర దేశం లేని, అంటే వెనకాల సపోర్టు, ఒక మిలిటరీ పవర్ సపోర్ట్ లేని స్థితిలో ఉంది. అతి దారుణమైన బలహీన స్థితి. ఇది మోడీ గ్రహించాడు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆపరేషన్ సింధూర్లో ఎందుకు సడన్గా ఆపారు అని అందరూ క్వశ్చన్ చేశారు. కానీ అదొక ట్రయల్ అనమాట, కొంచెం గ్యాప్. ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్ బలహీన పరిస్థితిని మనం చూసేసాం, కాబట్టి కొంచెం గ్యాప్తో మళ్ళీ తీవ్రమైన దాడికి ఇది వెళ్ళబోతుందంటే అవుననే నేను చెప్తాను. ఈ ఆపరేషన్ త్రిశూల్ వీటన్నిటి ద్వారా గమనించాలి. అంటే దీని వెనకాల ఎప్పుడూ కూడా చరిత్రలో పాకిస్తాన్ని క్రియేట్ చేసిన, పాకిస్తాన్ సృష్టికర్తలైన బ్రిటన్ అమెరికాలు దాన్ని నమ్మే పరిస్థితులు లేరు, దాన్ని సపోర్ట్గా రాలేరు. ఇటు చైనా డ్రాగన్ కంట్రీ ఏదో సపోర్ట్గా వచ్చింది గత 2 శతాబ్దాలుగా, 20 సంవత్సరాలుగా వచ్చింది. కానీ అమెరికాతో మళ్ళీ అంటగాగేటప్పటికీ ఇది కూడా దూరం అవుతుంది. మనం ఇంటర్నేషనల్ ఇదంతా గమనించవచ్చు. సో పాకిస్తాన్ సపోర్ట్ లేకుండా ఉంది, ఆర్థికంగా సామాజికంగా బక్క చిక్కిపోయింది, సాంస్కృతికంగా సామాజికంగా ప్రజలు కూడా దేశభక్తి లేదు పాకిస్తాన్లో. రీసెంట్గా ఇండియా మీద క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే ఆ పీపుల్ అన్న మాటలు చూస్తే మనకు అర్థమవుతుందన్నమాట, ఏ విధంగా అసలు పాకిస్తాన్ టీం అవసరమా, పాకిస్తాన్ అవసరమా అని. తర్వాత ఇండియాలో కలిసిపోతే బాగుందని న్యూ జనరేషన్ పాకిస్తాన్కి వెళ్తే ఇండియాతో డివైడ్ అవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఉందని న్యూ జనరేషన్ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఇంకా అక్కడ బ్యాన్ ఉండడం వల్ల బయటకు రాదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అర్థమైంది, పాక్ యూత్ కూడా, పాకిస్తానీ ప్రజల్లో కూడా పాకిస్తాన్ మీద అసహ్య భావం, దేశభక్తి సన్నగిల్లిపోయింది. ఎందుకంటే ఎప్పటికీ పరిపాలన లేదు, ఫెయిల్డ్ స్టేట్ కాబట్టి. సో ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒక టెర్రరిస్తాన్ అంటారు, టెర్రరిస్ట్ ఎక్స్పోర్ట్ కంట్రీ. ఇండియా ఈజ్ ఐటీ ఎక్స్పోర్ట్ కంట్రీ, అది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఐటీ అది కూడా ఐటీ ఎక్స్పోర్ట్, బట్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అది ఒక న్యూ ఐటీ. ఇంత అంటే పాకిస్తాన్ దీన స్థితిలో ఉంది, అతి బలహీనమైన పరిస్థితిలో ఉంది. ఇండియా అత్యున్నత స్థితిలో ఉంది. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు గెట్ ది POK బ్యాక్. అంతే, బలూచిస్తాన్ని డివైడ్ చేయడం, పాకిస్తాన్ అస్తిత్వం అంటే బ్రిటిషు అమెరికా క్రియేట్ చేసిన మనకు ముళ్ళ కిరీటాన్ని తీసి పక్కన పెట్టి ఇండియా పూర్వ వైభవానికి ఉన్న ఒక అడ్డంకిని, ఇస్లామిక్ అడ్డంకిని మొత్తం తీసి, అంటే మతోన్మాదం అంటారు, ఒక మతం అని కాదు, ఈ మతోన్మాదాన్ని తీసి బంగాళాఖాతంలోకి విసిరేసి భారతదేశం ప్రపంచ సూపర్ పవర్ అవ్వాల్సిన అవసరం. అంటే అఖండ భారత్ అంటే నేను అనేది RSS BJP అఖండ భారత్ అంటలేదండి. మన బ్రిటిషోడు మన మీద కుట్ర చేశాడు. ఒక మౌర్య చంద్రగుప్తు టైంలో చాణుక్యుడు మాట్లాడిన అఖండ భారత్, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వరకు మన భారతదేశం ఉండాలి, బంగ్లాదేశ్ ఇవన్నీ కలిపి ఉండాలి. అట్లీస్ట్ డైరెక్ట్ పరిపాలన కాదండి, మన కంట్రోల్లో ఉండగలిగితేనే మనం భారతదేశం అవుతాం. చూడండి, ఒక పెద్ద భారతదేశాన్ని, ఒక ప్రపంచ పవర్ని, ఒక శ్రీలంక, ఒక మాల్దీవులని ఒక చిన్న కంట్రీలు బెదిరిస్తున్నాయి. ఒక నేపాల్ బెదిరిస్తుంది, ఒక చిన్న దేశాలు బెదిరించి, ఒక బంగ్లాదేశ్ బెదిరిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి అంటే వెనకాల సపోర్టు. సో ఈ బెదిరింపులు ఉండకూడదంటే వాళ్ళని మనం
చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. నాట్ ఓన్లీ టెరిటరీ అని కాదు, అది అఖండ భారత్ అంటారు. ఎందుకంటే అమెరికాలో కంట్రోల్ చేసుకునే కదా అక్కడ సూపర్ పవర్. రష్యా అలా కంట్రోల్ చేసి చైనా కూడా చుట్టుపక్కల ఊరుకోదు. ఇండియా ఎందుకు ఉండాలి, ఎందుకు మెతక వైఖరి అనుభవించాలి? కాబట్టి ఇండియా ఒక డిఫరెంట్ ఫారెన్ పాలసీ, ఒక న్యూ అవుట్లుక్ అనేది మనకు అవసరం. అప్పుడే మనం ప్రపంచంలో సూపర్ పవర్ సంపాదించుకుంటాం. మన దేశ సమగ్రత, సమైక్యత, మన ఇండిపెండెన్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుని మళ్ళీ బ్రిటిష్లు అంటూ ఇక్కడ రాకుండా చేయగలుగుతాం. కాబట్టి పాకిస్తాన్ బలహీన స్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని పాకిస్తాన్ అనే ముళ్ళ కిరీటం లేకుండా చేసుకోవడం అనేది మోడీ ముందున్న అతిపెద్ద కర్తవ్యం. దానికి అనుకూలంగానే అక్కడ భారత్ పాకిస్తాన్ దగ్గర పావులు కదుపుతున్నాయని ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మనం చెప్పొచ్చు. ఎంజీ రావు గారు, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తే కనుక భారతదేశానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్కి చాలా అంటే చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితి. మరి పక్కలో బల్లెంలో ఉన్న పాకిస్తాన్ అనే ఒక పీడను వదిలించుకోవడానికి ఇది భారత్కి మంచి తరుణం అని అనుకుంటూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు మోడీకి ప్రస్తుతం భారత ప్రధాని మోడీకి నాకు తెలిసినంతవరకు ఎందుకు ఇండియా పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందని చెప్పడానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ కండిషన్, అంతర్జాతీయ పరిస్థితులు ఏంటంటే భారతదేశానికి ఎప్పుడూ కూడా సరిగ్గా లేవు. 1947 ఇది ఏర్పడినప్పటి నుంచి 2025 వరకే. కానీ ఎందుకంటే 1947కు ముందు 2 సంవత్సరాల ముందు రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద వారు యూరోప్లో జరుగుతుంది 80 సంవత్సరాల తర్వాత. చైనా అక్కడ ఇరుక్కునుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బ్రిటన్ అంటే ఎంటైర్ యూరోపియన్ ఎవరైతే పాకిస్తాన్ సృష్టికర్తలో వాళ్ళు ఈరోజు ఒక యుద్ధంలో చిక్కుపడిపోయి ఉన్నారు. అదే రష్యాతో యుద్ధం, అదే రష్యా ఉక్రెయిన్ యుద్ధం. కాబట్టి బ్రిటన్ను, యూరోపియన్ కంట్రీస్ ఎవ్వరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రాలేరు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఇండియాకి ఎగెనెస్ట్గా అసలా రాలేరు. అందుకని ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు ఎవ్వరూ మాట్లాడలేని ఒక పరిస్థితి అక్కడ దాపురించింది, గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు యాక్టివ్గా యుఎస్ ఉండేది, బ్రిటన్ ఉండేది, కానీ రాలేని పరిస్థితి అక్కడ దాపురించింది. అంటే పాకిస్తాన్ సృష్టికర్తలు ఈరోజు యుద్ధంలో ఇరుక్కుపోయి ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ రక్షణకి వాళ్ళు రాలేరు. కాబట్టి అమెరికా, బ్రిటన్లు ఇండియాతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి, ఇండియాతో ఉండాలి. కాబట్టి మన మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు, మనం వాళ్ళ మీద ఆధారపడలేము. అది మొట్టమొదటిగా 78 సంవత్సరాల్లో జరుగుతుంది. సో ఇండియాకి అంతర్జాతీయంగా అనుకూలమైన పరిస్థితి. ఇక చైనా విషయానికి వద్దాం. గత 2 దశాబ్దాలుగా, గత 20 సంవత్సరాలుగా అమెరికా కాస్త దూరం అయింది పాకిస్తాన్కి అనుకునేటప్పటికీ పాకిస్తాన్కి ఫ్రెండ్గా ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ చేస్తూ మళ్ళీ ఇండియాని అణచడానికి పాకిస్తాన్ వాడుకుంటుంది చైనా. దాన్ని అణు కంట్రీ చేసి దానికి ఆయుధాలు ఇచ్చి అన్నీ ఇచ్చి. కానీ ఈరోజు చైనా ఇటు మళ్ళీ పాకిస్తాన్ తప్పు చేసింది. ఏది అమెరికాకి దగ్గర అవడం, ట్రంప్తో దగ్గర అవడం. దీంతో చైనా దాన్ని అనుమానిస్తుంది. చైనాకి ఇంకోటి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్టు చెయ్యదు, ఎంతసేపు ఇండైరెక్ట్గానే ఉండాలి. చూడండి, ఆపరేషన్ సింధూర్ జరిగేటప్పుడు చైనా వచ్చేస్తూ అనుకున్నా అది ఇండైరెక్ట్గానే ఉంటుంది. 1971 యుద్ధంలో అది ఇండైరెక్ట్గానే ఉంది. కార్గిల్ వార్లో కూడా అది ఇండైరెక్ట్గానే ఉంది, ఎప్పుడు ప్రత్యక్షంగా రాలేదు. ఎందుకంటే చైనా ఇప్పుడు ఇండియాతో వచ్చి యుద్ధం చేసే పరిస్థితి, ఎంత పవర్ఫుల్ కంట్రీ అయినా ఇంకా దానికి రాలేదు. ఇంకొక 20 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వస్తుంది అది ఇండియాని పాకిస్తాన్ సపోర్ట్కి వచ్చి ఇండియాని అటాక్ చేయాలంటే. ఎందుకంటే అది చాలా శక్తి వస్తుంది దానికి అప్పటికి. కాబట్టి అది దూరంగా ఉంటుంది కానీ ప్రత్యక్షంగా రాలేదు. కాబట్టి చైనా మనకి అడ్డు రాదు. అది ఒకటి అంతర్జాతీయమైన పరిస్థితులు. అది కూడా చైనా కూడా అటు తైవాను, సౌత్ చైనా సీలు ఇరుక్కుపోయి ఉంది, అటు అమెరికాతో ఇరుక్కుపోయింది. అక్కడ కోల్డ్ వార్ సౌత్ చైనా సీలు పసిఫిక్ ఓషన్లో. కాబట్టి చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా రాదు. కాబట్టి అంతర్జాతీయంగా చైనా మనకు అడ్డంకి కాదు ఈ సమయంలో, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇస్లామిక్ కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ 57 దేశాల కూటమి కూడా ఏదో మతం అంటే అఫినిటీ ఆఫ్ దిస్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ప్రకారం కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రావు. ఎందుకంటే ఇండియా చాలా అద్భుతంగా అక్కడ దౌత్య విధానం నడుపుతుంది. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్న యుఏఈ, ఖతారు, తర్వాత ఇరాన్తో మనకు వ్యూహాత్మకమైన రిలేషన్షిప్ ఉంది, ఇండోనేషియాతో కూడా. కాబట్టి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు రారు. మన ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం ఎంతసేపు మీడియేటింగ్, దానికి సపోర్ట్గా వాళ్ళు రాలేదు. కాబట్టి అంతర్జాతీయమైన పరిస్థితులు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో అక్రాస్ ది గ్లోబ్లో ఇండియా పరువు పెరిగిపోతుంది. ఇట్ ఈస్ ఏ పవర్ టు బి రెకార్డ్ విత్ అనమాట. ఒక ఆర్మీ, నేవీ, తర్వాత ఎయిర్ ఫోర్సు ఆర్థికంగా ప్రతి విషయంలో ఉచ్చస్థితికి వెళ్ళేటప్పటికీ చూడండి, IMF ప్రకారం ఇండియా గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ 20% కాంట్రిబ్యూషన్ మనది. కాబట్టి అత్యున్నతమైన స్థితిలో మనం ఉన్నాం. అంతర్జాతీయంగా
మనం పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ అంతం చేస్తూ ఉంటే దాన్ని క్రియేట్ చేసిన బ్రిటన్ అమెరికాలు రావు, ఎందుకంటే యూరోప్లో యుద్ధంతో ఎదుర్కొంటున్నాయి అవి. తర్వాత చైనా రాదు, ఎందుకంటే అది దాని పరిస్థితులు దానుకున్నాయి. 2, ఇండియా కూడా ఇటు రష్యా సహకారం తీసుకుంటుంది, ఇజ్రాయెల్ సహకారం తీసుకోగలుగుతాం, ఆఫ్ఘాన్ సహకారం తీసుకోగలుగుతాం, తర్వాత ఇరాన్ సహకారం తీసుకుంటున్నాం. పాకిస్తాన్ ఇబ్బంది పెడతాం, ఎందుకంటే పాకిస్తాన్ స్థితి అనేది అటు ఇరాన్కి ఇటు ఆఫ్ఘనిస్తాన్కి ఇజ్రాయెల్కి కర్ణకంఠంగా మారింది కాబట్టి ఆ సపోర్ట్ మనకు వస్తాయి. సో అంతర్జాతీయంగా ఒక అద్భుతమైన ఒక అవకాశం ఈరోజు ఉంది చారిత్రాత్మకంగా. దానికి అనుకూలంగానే మోడీ పావులు కదుపుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా అఖండ భారత స్వప్నం నిజం చేసేస్తారా అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే 2025లో మోడీ ఉన్నారా, కాంగ్రెస్ అధికారంలో ఉందా, బీజేపీ అధికారంలో కాదండి, ఎవరు అధికారంలో ఉన్నారని కాదు, ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ ఈరోజు వచ్చేసింది. ఎంతటి ఆపర్చునిటీ అంటే 2025లో పాకిస్తాన్ ఒక్కవేళ మనం వదిలేస్తే ఎలా ఉండబోతుంది పాకిస్తాన్ అంటే, అది 2050 నాటికి మనతో పాటు టాప్ 16 ఎకానమీ అవ్వబోతుంది. ఈరోజు ఇండియాకి $4.2 ట్రిలియన్ ఎకానమీ అయితే ఇండియాది 2047-50 నాటికి పాకిస్తాన్ ఆ స్థితికి వెళ్తుందంటండి. అప్పుడు మనం ఓడించలేం. ఇప్పుడు పాకిస్తాన్ బలహీనం నుంచి బయటకు వచ్చిందో దాన్ని ఓడించలేం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయంగా కూడా అది పరిస్థితులు అనుకూలం చేయొచ్చు. కాబట్టి ఇండియాకి మళ్ళీ అంటే ఆపర్చునిటీ రాదు. తర్వాత 2050 నాటికి అది ప్రపంచంలో 3వ అతిపెద్ద జనాభా కలిగిన దేశం అయిపోతుంది పాకిస్తాన్. ఎకనామికల్గా కూడా అది కూడా ఒక పవర్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు బలహీనంగా ఉన్న పాకిస్తాన్నే మనం ఓడించాం. ఒకవేళ అందరూ అనుకుంటారు అది ధనిక దేశం, సుసంపన్నమైన దేశం అయితే శత్రుత్వం పోగొట్టుకుని ఇంకెప్పుడు సంపద ఉంటుందంటే ఉండదు. ఎందుకంటే దాని క్రియేషనే ఇండియాకి ఎగినెస్ట్గా తయారు చేశారు, ఇండియాతో పగతో తయారు చేశాడు. పగతో ఉన్నవాడు పగతోనే పోతాడు. ఎందువల్ల పాకిస్తాన్ ఎంత సుసంపన్నమైనా అది ఇండియాకి ఎప్పుడూ ఒక ముళ్ళ కిరీటమే. కాబట్టి ఇప్పుడు అత్యంత బలహీన స్థితిలో పాకిస్తాన్ ఉంది. అత్యంత అనువైన పరిస్థితులు అంతర్జాతీయంగా ఇండియాకు అనుకూలంగా ఉన్నాయి. అత్యున్నతమైన స్థితిలో భారతదేశం ఉంది. అది కూడా అద్భుతమైన నాయకత్వ పటిమ బీజేపీ ఉంది. అది కూడా అల్ట్రా నేషనలిస్ట్ అంటారు, జాతీయవాదులు అధికారంలో ఉన్నారు. వీళ్ళు అది ఇది చూడరు, దేశభక్తే ముఖ్యం కాబట్టి. సో పాకిస్తాన్ ముళ్ళ కిరీటం బ్రిటిష్ వాడు అమెరికా పెట్టిన తర్వాత చైనా దాన్ని ఆదరిస్తున్న ముళ్ళ కిరీటాన్ని ఎలిమినేట్ చేయవలసిన పరిస్థితి ఈరోజు అద్భుతమైన పరిస్థితి. అందువల్ల ఎలాంటి ఆపర్చునిటీ కోల్పోకూడదు. కాబట్టి దీన్ని మోడీ గ్రహించే ఇండియా పాకిస్తాన్ దగ్గర మరో త్వరలో యుద్ధం, ఆ యుద్ధం పాకిస్తాన్ రెచ్చగొడితే కాదండి ఇండియా క్రియేట్ చేసే కూడా అవకాశాలు ఈరోజు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఫైనల్గా అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను గమనించిన భారత్ బలమైన స్థితి, అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ ఒక బలహీనమైన పరిస్థితిని గమనిస్తుంటే కనుక మోదీకి ఇది ఒక చక్కని అవకాశంగా మీరు చెప్తూ ఉన్నారు. మరి మోదీ తన అఖండ భారత్ స్వప్నాన్ని నెరవేర్చుకోవడానికి, పీఓకే విలీనానికి, పాక్ అంతానికి వార్ ప్లాన్తో రెడీ అవుతూ ఉన్నారా? ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరిగితే అదే ఆఖరి యుద్ధం అని చెప్పి పలు విశ్లేషణల్లో మీరు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు. మరి ఎప్పుడు యుద్ధం? ఎస్ అండి, ఈసారి యుద్ధం జరిగితే దట్ వుడ్ బి ద లాస్ట్ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఇండియా పాకిస్తాన్ల మధ్య అది ఆఖరి యుద్ధం, అది 6వ యుద్ధం అయితే ఆఖరి యుద్ధం అండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను జాగ్రత్తగా అంటే మెటిక్యులస్గా అబ్జర్వ్ చేయగలిగితే ఆపరేషన్ త్రిశూల్ అనేది ఒకటి జరుగుతుంది. ఎక్కడ? సర్ క్రీక్ దగ్గర జరుగుతుంది. అది ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, సైబర్ అటాక్లకి, డ్రోన్ ఇవన్నీ కూడా సంయుక్తంగా జరుగుతుంది. ఎందుకంటే కరాచీ ఆక్యుపై చేయడానికి, ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి జరుగుతుంది. పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితి. అది వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోడర్న్ వార్ఫేర్ అనేది అక్కడ ప్రదర్శించబడుతుందండి. అంత ఈజీ కాదు, అది చాలా జాగ్రత్తగా గమనిస్తే. 2 ఆపరేషన్ సింధూర్ స్టిల్ ఇన్ ఫోర్స్, అది ఇంకా జరుగుతూనే ఉందని ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇండియా రీసెంట్గా 114 రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తర్వాత తేజస్ అని మాక్ 1, మాక్ 2ని వందలాది యుద్ధ విమానాలు మనం ఆర్డర్ ఇచ్చాం హాల్కి. అవన్నీ ఒక్కోటి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత S-400 ఇంకా సిస్టమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంత తొందరగా వస్తున్నాయి? మిగిలిన బ్యాటరీస్ కూడా వస్తున్నాయి. మనం కూడా ఆకాశ్ సుదర్శన్ చక్రాన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా పటిష్టం చేసాం. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఎక్స్పర్ట్ వార్ నిపుణుల ప్రకారం ప్రపంచంలో అత్యధిక స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో ఉన్నది ఇండియా 3rd, 4th ప్లేస్లో ఉంది, గమనించుకోవాలి. తర్వాత డ్రోన్లు కూడా బయటకు రావు అనమాట మనకి. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం. తర్వాత ఇండియన్ ఆర్మీలో కూడా భైరవ్ కమాండోస్ అని ఒకటి పెడుతున్నారు.
రుద్ర ప్రత్యేక దళాలు పెడుతున్నారు. అంటే పెద్ద వార్ ప్రిపరేషన్ ఇక్కడ జరిగిపోతుంది. తర్వాత రీసెంట్గా మనం ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ప్రైమ్ మినిస్టర్ మోడీ వార్ క్రై ఎలా ఉందో మనం చూసాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. తర్వాత ఆపరేషన్ ఇంకా న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇంకా నిర్మించబోతున్నాం. అఫ్కోర్స్ అవి తొందరగా రావు, కానీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఫాస్టెస్ట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. డిఫెన్స్ బడ్జెట్ పెంపొందిస్తున్నాం. రీసెంట్గా 79,000 కోట్లు హయ్యెస్ట్ వెపన్స్ మనం కొనుగోలు చేసుకుంటున్నాం. అది కూడా స్వదేశీ పరంగా. ఇప్పుడు స్వదేశీ వార్ మిషన్ అంటారు. అంటే విదేశాల మీద మనం డిపెండ్ అయ్యలేము. ఆత్మనిర్భర్ భారత్. తర్వాత పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న టర్కీ, అజర్బైజాన్ లాంటి కంట్రీల్ని వాళ్ళు ముప్పు తిప్పలు పెడుతుంది ఇండియా, ఇంకా సపోర్ట్ లేకుండా చేస్తుంది. దౌత్యపరంగా కూడా ఏదో ఇండియా ఒంటరిగా యుద్ధం చేయడం కాదు ఆఫ్ఘనిస్తాన్తో, ఏది పాకిస్తాన్తో. అటు ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ తీసుకుని డబుల్ ఫ్రంట్ ఓపెన్ చేసాం. ఇరాన్తో వ్యూహాత్మకమైన సంబంధాలు పెట్టుకున్నాం. ఇజ్రాయెల్ అనేది చాలా ఇంపార్టెంట్, దాంతో సంబంధాలు పెట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చైనాని దాంతో సంబంధాలు పెట్టుకుని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రష్యా దీంతో ఉంటూ, బ్రిక్స్లో ఉంటూ దాన్ని న్యూట్రలైజ్ చేసాం. చైనా అంతా భయంకరంగా ఏం పాకిస్తాన్ వైపు రాదు, దాన్ని న్యూట్రల్ చేసేసాం. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ట్రంప్తో ఎంత ప్రాబ్లం ఉన్నా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో మనం డిఫెన్స్ డీల్ చేసుకున్నాం. అది కూడా ఇండియాకి ఎగెనిస్ట్గా రాదండి. ఏదో ట్రంప్ వచ్చిన అమెరికన్ కాంగ్రెస్ రాదు, అమెరికా ఏ పొలిటికల్ పార్టీ కూడా రాదు. సో అమెరికాని న్యూట్రలైజ్ చేశారు మోడీ గారు చాలా తెలివిగా. తర్వాత బ్రిటిష్ మన లేని వాళ్ళతో ట్రేడ్ డీల్ చేసుకున్నాం. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అవ్వబోతుంది. నాటో దేశాలు రావు. అంటే పాకిస్తాన్తో యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ సపోర్ట్గా నిలబడే ఒక్క దేశం కూడా ఈరోజు కనిపించే పరిస్థితి అక్కడ మనకు దాపురించడంలే. అంటే ఇండియా చాలా తెలివిగా ఇటు మిలిటరీ పరంగా స్టెప్స్ తీసుకుంటుంది, ఆర్మీ పరంగా స్టెప్స్ తీసుకుంటుంది, తర్వాత ఇండియన్ ఓషన్లో స్టెప్స్ తీసుకుంటుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే సూపర్ పవర్ న్యూట్రలైజ్ చేసాం. తర్వాత ఇండియా ఫ్రెండ్స్ ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ శక్తివంతం చేస్తున్నాం. పాకిస్తాన్ ఆర్థికంగా దివాళీ తీసేటట్టు చేస్తున్నాం. అది కూడా పరిస్థితులు లేదు. కాబట్టి ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ ఇలాంటిదే 1971లో ఇందిరాకు వస్తే ఆవిడ చక్కగా 2 ముక్కలు చేసి పెట్టింది. మళ్ళీ ఇలాంటి అవకాశం, ఇంకొక అవకాశం 2025లో మోడీకి వచ్చేసింది. అందుకనే మోడీ రిటైర్మెంట్ లేట్ అవ్వడం వెనకాల అంతర్యం, తర్వాత ఆపరేషన్ సింధూర్, ఈ మోడర్నైజేషన్, ఇవన్నీ చాలా చక్కగా ఒక బిగ్ ప్లాన్తో జరుగుతుంది అనేది ఈజీగా చెప్పొచ్చు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు అనేది ఒక పెద్ద అడ్డంకి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి చాలా అవకాశాలు ఆపరేషన్ సింధూర్లోనే మనం ట్రైల్ వేసామండి. అంటే అణువాయుధాలు అది బయటికి తీయలేని పరిస్థితిని మనం క్రియేట్ చేసేసాం, గుర్తుపెట్టుకోండి. మన పాలసీ మేకర్ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఇటు అటాక్ అంటూ జరిగితే సలామీ స్ట్రైక్స్ అని టాక్టికల్ వ్యూహం ప్రకారం, ఒక మోడర్న్ వార్ఫేర్ ప్రకారం డైరెక్ట్గా ఇటు కరాచీ, లాహోర్లో ఆక్యుపై చేయడం, తర్వాత వెంటనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించడం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ జోరాన్ లైన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ తనకు బోర్డర్ ఉన్న దాన్ని తీసేసుకోవడం, తర్వాత సింధు ప్రావిన్స్ కొన్ని ఏరియాలు మనకు అనుకూలంగా రావడం, మనలో కలిపేసుకోవడం, ఏది పంజాబు మిగిలిన ప్రావిన్స్ని, సింధు ప్రావిన్స్ని, గుజరాత్ ప్రాంతాన్ని మనం కలిపేసుకుంటాం. ఎందుకంటే చారిత్రాత్మకంగా మన ప్రాంతం అది, అక్కడ డివైడ్ చేయడానికి ఉండదు. అంటే ఇది పంచనదులున్న డెల్టా ప్రాంతం అంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్న దాన్ని. బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడినా మన కంట్రోల్లో ఉంటుంది. తర్వాత పీఓకేని ఎంటైర్ పీఓకే మన దాంట్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇది అఖండ భారత స్వప్నం, అది న్యాచురల్ బౌండరీ. ఏది బ్రిటిష్ వాడు 1947 నాటి వెళ్ళే నాటికి భారతదేశాన్ని మనం 2025 భారతదేశం సంపూర్ణంగా మళ్ళా పునరుద్ధరించుకోబోతున్నాం. అంటే బ్రిటిషు ఈ శ్వేత జాతిలు వైట్ రేసి పెట్టిన ముళ్ళ కిరీటాన్ని మనం తీయబోతున్నాం. ఇది పూర్వ వైభవానికి మొట్టమొదటి మెట్టు. ఇంకా ఇండియా 2047 నాటికి చైనాను కూడా దిగమించగలదు ఈ భూభాగాలు మనకు వస్తే, గుర్తుపెట్టుకోవాలి. అంటే చరిత్రలో మనం కాలగర్భంలో మనం భారతదేశ చరిత్రని చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రపంచ చరిత్రను గమనించాలి. ఒక సామెత ఉంటుంది, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయని. బ్రిటిష్ టైంలో మనం పాతాళానికి వెళ్ళింది, మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాం. దీనికి ఇండియా ఈసారి ప్రోయాక్టివ్గా థింక్ చేసే విధంగానే మోడీ నాయకత్వం ఉంది. మోడీ చాలా జాగ్రత్త పావులు గదుపుతున్నారు. ఈయన రిటైర్మెంట్ అయ్యే లోపలే భారత పాక్ యుద్ధం అనివార్యం. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అటు యుద్ధం చేసే పరిస్థితిలోనే ఉంది. టెర్రరిస్టులు ఆగరు, దానివల్ల ఆర్మీ ఆగదు, ప్రజలు ఊరుకోరు ఇండస్ వాటర్ లేకపోతే. కాబట్టి వాళ్ళు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం మనం కూడా యుద్ధం వస్తే చాలు జాగ్రత్తగా ఉందామని ఇండియా ప్లాన్ చేస్తుంది. ఇండియా త్వరలోనే భారత్ పాక్ యుద్ధం అంటే నేను అంటున్నానని కాదు, భయపెట్టడం కాదు, ఏమీ కాదు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ప్రస్తుత వాతావరణం, మిలిటరీ, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా చూస్తే 100% భారత్ పాక్ల మధ్య యుద్ధం త్వరలో ప్రారంభం అవ్వబోతుంది.
ఈ యుద్ధం భారత్ ఆల్రెడీ రెడీగా ఉంది, మోడర్న్ వారి పేరుతో సంసిద్ధంగా ఉంది. కాబట్టి మొన్న ఆపరేషన్ సింధూర్ 4 రోజుల్లాగా కేవలం 10 రోజుల్లోనే ఎక్కడికక్కడ ముగించి పాక్ని 3 ముక్కలు చేసి ఇటు పీఓకేని ఈ సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో గుజరాత్ సర్క్రీక్ దగ్గర ఉన్న ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం, ఇటు కరాచీ లాహోర్ వరకే ఈ ప్రాంతం, బలూచిస్తాన్ ఒక కంట్రీ చేయడం, ఆఫ్ఘనిస్తాన్ కొంత భూభాగాన్ని కలపడం, జోరాన్ లైన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్తో మంచి మిత్రత్వం ఉండడం, ఇది చేసిన రోజున ఇంకా బంగ్లాదేశ్, నేపాల్, ఇటు శ్రీలంక, మాల్దీవులు మిగిలిన దేశాలు ఇండియా కంట్రోల్లో ఉంటాయి. ఆ కంట్రోల్లో ఉంటే భారతదేశంలో భూభాగం అంటే అఖండ భారత స్వప్నం మోడీ రిటైర్మెంట్ రోజుకి జరగబోతుంది. ఇది నిజంగా ఒక పరిస్థితి అన్నీ అనుకూలంగా ఏదో సడన్గా జరుగుతుంది కాదండి. ఎప్పుడు కూడా యుద్ధం ఒక దేశం అతిపెద్ద దేశం తీసుకొస్తుందంటే దాని వెనకాల ఎంతో ప్రిపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని చాలా లోతుగా గమనిస్తే జరిగేది ఇదే, అది కూడా అతి త్వరలో జరగబోతుంది. యుఎస్ చైనాని న్యూట్రల్ చేసాం, ఈరోజు సైలెంట్గా ఉండాల్సినవి అవి, ఇంకా వేరేది లేదు. చూడండి ఆపరేషన్ సింధూర్లో అవి ఎంత సైలెంట్గా ఉన్నాయి. మనం పాకిస్తాన్ కొడుతుంటే, వాళ్ళ ఆటం బాంబులు కొడుతుంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అటాక్ చేస్తుంటే అవి భయపడిపోని చైనా కూడా న్యూట్రల్గా సైలెంట్గా ఉంటాయి. వాళ్ళ పరిస్థితులు వాళ్ళకున్నాయి. సో ఇండియా ఈజ్ ఎ పవర్ టు బి రెకార్డ్ విత్. ఇప్పుడు మోడీ నాయకత్వ పటిమ అలా ఉంది. ఇండియన్స్ అందరూ అద్భుతమైన దేశభక్తి కలిగిన 142 కోట్ల మంది ప్రజలు, టెక్నాలజికల్ పవర్ హౌస్ ఇది, ఇంకా భవిష్యత్తులో ఎక్కువ. సో దీంతో ఎవరైనా ఫ్రెండ్షిప్ కోరుకుంటారు. దీని అడ్వాంటేజ్ తీసుకుని మన పూర్వ వైభవం రావాలి అంటే పాకిస్తాన్ అస్తిత్వం ఉండకూడదు. ఇది మోడీ సంకల్పం, మహాసంకల్పం అని చెప్పొచ్చు. ఇది భారతీయుల సంకల్పం. కాలగర్భంలో భారతదేశానికి చరిత్రలో చేయవలసిన అతిపెద్ద విధి ఈరోజు మోడీ భుజస్కంధాల మీద పడిపోయింది. కాబట్టి దాన్ని నిర్వర్తించవలసిందే. ఈ ప్లాన్ ప్రకారమే భారత్ పాక్ బోర్డర్లో జరుగుతుంది త్వరలో యుద్ధం, అతి దారుణమైన యుద్ధం. ఈ యుద్ధంలో పాక్ అస్తిత్వం అంతం, అఖండ భారత స్వప్నం మళ్ళీ ఈరోజు మనం చూడబోతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. ఈ అంశానికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 9090.